వీడియో చూద్దామని చూసిన కానీ పొత్తలేదు. ఇక ఈ పొరగాళ్ళు అసలు ఏంట్రా మీరు? నాకు అర్థం కాదు, మీరు ఏంట్రా? అన్నా బ్రేకప్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలన్నా, బాధ అవుతుంది, మోటివేషన్ ఇయ్యన్నా అంట. బర్రెల పాలు వేసుకోపో. సరే, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఒక సీన్ చెప్తా. ఇట్లా చెమట పడుతుంది, ప్రతి 10 నిమిషాలకు ఇట్లా చెమట పడుతుంది. అంత ఈజీ కాదు వీడియోలు తీసుడు. ఆ లైట్కి ఇట్లా గరం కొడుతుంది ముఖానికి. ఇట్లా చెమటలు ఇట్లా లోపలికెళ్ళి అయితే ఇట్లా నీళ్లు జలపాతం వాలినట్టు వాడిపోతాయి అవి. సరే, టాపిక్లోకి పోతే మాట్లాడదాం. టీ టైంకి పోయి నేను చాయ్ తాగుతాను. నేను ఆడ కూర్చొని బాధపడతా అంటే ఒక సీనియర్ అన్న చూసి వస్తాడు, నాకు తెలిసిన అన్న వచ్చి ఏమైందిరా అని నన్ను అడుగుతాడు. అన్నకి ఇట్లా బ్రేకప్ అయిందన్న, మస్తు బాగా అనిపిస్తుంది, పిల్ల గుర్తొస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలన్నా అని చెప్పి మనం అడుగుతాం. ఆ అన్న ఎట్లా చెప్తారంటే, ఆయన చెయ్యని ఉంటే చూడు అవి మనకు చెప్తాడు, చెయ్యండిరా అని చెప్పి. ఆ అన్న కూడా కనీసం మనకు అయ్యేవాళ్ళు ఉన్నారు, మన అయ్యేవాళ్ళని చూసి కష్టపడాలి అన్నాడు. అమ్మాయిలు కరవా భూమి మీద, ఇది కాకపోతే ఇంకొకటి సైడ్ చేసుకో, ఈ అమ్మాయిని మర్చిపోనికి ఇంకో అమ్మాయిని పట్టుకో, ఇంకా కొడుకుదామనే చూస్తాడు కానీ బాగుపడదాం అయితే చెప్పాడు. పట్టేరా అరే సందీప్, పట్టే ఇంకో అమ్మాయిని పట్టే. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పట్టి ఆ అమ్మాయి ముందు తిరిగినావు అనుకో, ఆ అమ్మాయికి జెలస్ ఫీలింగ్ తెప్పియాలి మనం. వీని మిస్ చేసుకున్నావా అనే ఫీలింగ్ తెప్పియాలని అంత ఎంకరేజ్మెంట్గా చెప్తారు మనకి. మనం పిల్ల వచ్చాగలం, వాడు ఏం చెప్పినా రగిలిపోతుంది బాడీ. చెప్పాను ఇంకా చెప్పాను. ఇంకొంతమంది అన్నారు ఉంటారు, అమ్మాయిలు అంతనే అంటారా, మనం జస్ట్ అండ్ ఫక్ అండ్ ఫ్లై ఉండాలి, ఇంకో దాన్ని సైడ్ చేసుకోవాలి. ఇట్లుంటే ఎట్లరా? లైఫ్ చిన్నది బ్రో, లైఫ్ చిన్నది. మనకి అంత టైం లేదు ఈ లవ్ చేసుకోనికి. ఎంగేజ్ ఉండేది ఒక 5 years. 5 years లో మనం ఒక 5 మంది అమ్మాయిలు మార్చలేమా చెప్పు? కమాన్ డ్యూడ్, కమాన్ లే, కమాన్ బీర్లు తాగు, మందు తాగు, ఎంజాయ్ చేయి, చిల్ చేయి, సంపాదించమని నా కొడుకు చెప్పడు. ఉండకుండా ఉండరా అని మాత్రం అది బాగా చెప్తారు. మీరు ఉన్నారు కదరా, నన్ను అడుగుతారు అన్న ఇప్పుడు ఏం చేయాలి బ్రేకప్ అయిందని చెప్పి. ఇప్పుడు నేను అంట 2 బర్రెలు కొనుక్కొని పాలు విసుకలరా అని చెప్పి విసుకుతారా? బాధ ఉన్నప్పుడు ఇంకేం చేయాలి? ఆ బాధ దేని వల్ల వచ్చింది, కారణం ఏంటి అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. అది చేయకుండా అని ఏడుతూనే ఉంటారు. ఎందుకురా? లవ్ చేసిందే నువ్వు, విడిపోయింది మీరే. విడిపోయినాక బాధ వస్తే బయట వాళ్ళు ఎందుకు అడగాలి? మీరు తెలియదా లవ్ ఇవ్వాలని? మమ్మల్ని అడిగి చేసిల్లా? నన్ను అడిగి చేసినవారా నువ్వు? అరే మనం చాయ్ కాడ సీన్ మర్చిపోయినాం రా. నేను చెప్పేది మర్చిపోయినారా? చెప్తా చిన్నప్పుడు ఇది కొనుక్కుంటే మేము రిచ్గా, ఇది కొంటే రిచ్ కిడ్సే మేము. ఇక స్కూల్లో ఏం తెచ్చుకున్నావురా అంటే లాటీ చొగ్గపోయి. అయితే ఏడా వినం చాయ్ కాడ ఏమని చెప్తారు? మహా అంటే ఇంకో దాన్ని వట్టని చెప్తారు. ఇంకేమైనా చెప్తారా? ఏం చెప్పరు. వాడు ఏదో మనకి నెత్తులు ఎక్కిస్తారు, గింత ఎక్కిస్తారు. అరే లైఫ్ చిన్నది బ్రో, కమాన్, ఇంకో అమ్మాయిని టెక్స్ట్ చేయి, నీకు కనిపించిన అమ్మాయిని గెలుకు, లవ్ చేయి, తిరుగు, ఎంజాయ్ చేయి, లైఫ్ చిన్నది అని మోటివేషన్ ఇస్తాడు. మనం ఏం చేస్తాం? సప్పని ఫోన్ తీసుకుని ఇవ్వద్దు కనిపితే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మాట్లాడి స్టార్ట్ చేసి ఇంకా కొడతాం. సరే, నా తమ్ముళ్ళు నన్ను అడిగిళ్ళు, అన్న ఇప్పుడు నాకు బ్రేకప్ అయింది, నాకు మోటివేషన్ కావాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి. ఎందుకు అయింది, దేని వల్ల అయింది, తప్పు నాదా లేకపోతే వాళ్ళదా అని చెప్పి ఆలోచించాలి. తప్పు మన దిక్కుంటే సారీ అని చెప్పాలి వాళ్ళకి, ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే లైట్. పిక్చర్ మీరు ఏం చెప్తారంటేరా, బ్రేకప్ అవ్వగానే స్పాటిఫై ఓపెన్ చేసి బ్రేకప్ సాంగ్స్ అనేది వింటా ఉంటారు. అర్జున్ రెడ్డి పాటలు ఇవన్నీ ఇనుకుంటా ఆ పాటల మునిగిపోయి సిగరెట్లు, మందులు. ఇప్పుడు పాటలు పెట్టలే అనుకో గింత ఎడతారు, గదే పాటలు పెట్టిలు అనుకో గింత ఎడతారు. ఉత్తప్పుడు పెట్టు ఆ బ్రేకప్ పాట ఏమనిపించదు, బ్రేకప్ అయినాక పెట్టు ఇట్లా కనెక్ట్ అయిపోతుంది. బ్రేకప్ అయిన తర్వాత ఫస్ట్ మీరు పాటలు వినొద్దు, అస్సలు వినొద్దు, అంటే ఇంకా బాధ పెడుతుంది. చెమట చూడాలి, చెమట వీడియో తీస్తాండి, సారీ వాటర్ ఇందాక తాగిన వాటర్. ఏడున్నాం మనం? ఈ బ్రేకప్ బాధని తప్పించుకోనికి, ఈ బాధని షేర్ చేసుకుందాం అని చెప్పి ఇంకొకరిని హెల్ప్ అడిగినాం అనుకో, గోడ మీద గువ్వ మీద కొడితే గిల్లు అనాలి. అది తప్పది. ఈ బాధ మర్చిపోనికి ఇంకో బాధని, ఇంకో అమ్మాయి హెల్ప్ తీసుకున్నాం అనుకో, ఇంకో అబ్బాయి హెల్ప్ తీసుకున్నాం అనుకో, సేమ్ మళ్ళీ రేపు వాళ్ళు కూడా బాధ పెడతారు. వాళ్ళు కూడా మనుషులే కదా. మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి. ఎట్లా? జ్ఞానం చేయాలి, జిమ్కి పోవాలి. చదువు ఎంతో దూరం ఉంటుంది, మనం పోయి పట్టుకురావాలి, మళ్ళీ ఇట్లా గుంజుకు రావాలి. ఇట్లా ఇంకో దాన్ని గుంజుకు రావద్దు, ఇంకో మోని గుంజుకు రావద్దు. నీట్ అండ్ సింపుల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. దగ్గర ఉండద్దు, కూర్చోవద్దు. చిప్స్ తీసుకొని
తినాలి, స్వీట్ కూడా తినాలి. అప్పుడప్పుడు నా వీడియోలు చూడాలి, రీల్స్ చూడాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా కదా, ఇంకెందుకు బాధ, ఇంకేం చేస్తారా చూడాలి. మీ లవ్ ట్రూ ఏదే ఓ బాధపడకుండా సొల్యూషన్కి క్లారిటీ తెచ్చుకొని ఇంకోసారి చేయని చెప్పి కాలు పట్టుకొని వద్దు, కాలు పట్టుకొని మొక్కు, అయిపోతుంది. చాలు రా, ఇప్పటికైతే ఈ వీడియో చాలు. ఫోన్లో స్టోరేజ్ లేవు, ఎక్కడ అయితే లేవు అని డిలీట్ చేయాల్సి వస్తాను. బాయ్ చించాను, బాయ్.